అవిభక్త కవలలు వీణావాణిల అడ్రస్ మారింది. ఇన్ని రోజులు నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు స్టేట్ హోమ్ కు వెళ్లిపోయారు. 13 సంవత్సరాల వయసు దాటడంతో వారి పోషణ, సంక్షేమ బాధ్యతలు మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు నీలోఫర్ అధికారులు. వీణావాణి పుట్టుకతో తలలు అతుక్కుని పుట్టిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఇన్ని రోజులు నీలోఫర్ హాస్పిటల్లోనే ఉంటున్నారు. వీళ్ల ఆలనా పాలన అక్కడి సిబ్బంది చూసుకున్నారు. కానీ నీలోఫర్ రూల్స్ ప్రకారం 10 ఏళ్లు దాటిన వాళ్లను అక్కడ ఉంచకూడదు. ఇప్పుడు వీణావాణిల వయసు 14కు చేరటంతో పోషణను మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తూ వీరిని స్టేట్ హోంలో చేర్పించారు నీలోఫర్ అధికారులు. హోంలో వీణావాణిలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వీరికి చదువు చెప్పేందుకు ఓ ట్యూటర్ను నియమించారు. అలాగే 3 ఆయాలు వీరి బాగోగులు చూసుకుంటారు. పౌష్టిక ఆహారం అందించడానికి వంట వాళ్లను నియమించారు. రెస్ట్ తీసుకునేందుకు స్పెషల్ బెడ్స్, సరదాగా తిరిగేందుకు పెద్ద బాల్కనీ ఉన్న రూమ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ బెడ్ కానీ, బెడ్ తో పాటు డ్రెస్సింగ్ టేబుల్, ప్రతి వస్తువు కూడా మా డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు ఇద్దరు చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారంగానే మేమంతా ఏర్పాటు చేయడం. డైట్ విషయంలో వచ్చేసి వాళ్ళకి మెనూ ఉంటుంది, రిజిస్టర్ డైలీ మెనూ ఉంటుంది, దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసి ఒక ట్యూటర్ ఉన్నారు, తను కూడా వచ్చి వెళ్ళారు. వీళ్ళు మా హోమ్ కి రావడం మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వీళ్ళలో చాలా టాలెంట్ ఉంది. మేము ఇంకా మాకున్న టాలెంట్ ని కూడా వీళ్ళకి షేర్ చేయాలనే ఒపీనియన్. మాకున్న డ్రీమ్ లో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడము, వీళ్ళతో ఆడుకోవడము, వీళ్ళతో మార్నింగ్ నుంచి మేము స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. స్టేట్ హోమ్ కు మార్చటంపై స్పందించిన వీణావాణిలు కొత్త వాతావరణం అలవాటయ్యేందుకు కాస్త సమయం పట్టినా అడ్జస్ట్ అవుతామని అంటున్నారు. కొత్త ప్లేస్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పారు. తెలుగు సినిమాల్లోని పాటలని హమ్ చేశారు వీణావాణి సిస్టర్స్. धीरे धीरे दिल की ज़मीन को अब तेरे हवाले करूं, खुद को मैं खुद के बिना कभी पाहूं, हौले हौले जिंदगी को अब तेरे नाम करूं. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీవై నేనడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. ఇద్దరి తలలకు శస్త్రచికిత్స చేస్తే సఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతోనే ఇన్ని రోజులు వీరికి ఆపరేషన్ చేయలేదు డాక్టర్లు.